మాట్లాడవలసిందిగా గంధం ప్రసన్న ఆంజనేయుని కోరుతున్నాం. మన ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారికి, జిల్లా ఉపాధ్యక్షుడు హనుమలపూడి నారాయణ గారికి, మా సోదరులు పందిటి కామరాజు గారికి, మా మిత్రుడు రాజశేఖర్ గారికి, నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి గారికి, తమ్ముడు అబ్దుల్లా గారికి, పెద్దలు కలికి శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన మాజీ కౌన్సిలర్లకి, నాయకులకి, మన శంకర దయాకర్ అన్న గారికి, అదేవిధంగా యువజన అధ్యక్షుడు చైతన్య గారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, ముఖ్యంగా మహిళా తల్లులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ పార్టీ తరఫున రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజలకి ఏది మంచి చేయాలా అని ఆలోచించి ఒక ప్రణాళికాబద్ధంగా అనేక మంచి కార్యక్రమాలు చేసిన సంగతి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలెవరు కూడా మర్చిపోరు. అదేవిధంగా కరోనా టైంలో ఎంతో ఇబ్బందులు పడ్డామో, ఎన్ని అవస్థలు పడ్డామో, అదేవిధంగా కనీసం బంధువులను పలకరించే పరిస్థితి కూడా లేనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరి ఇంటికి పంపించి వాలంటీర్ల ద్వారా మందులు పంపించడం, అదేవిధంగా ఇంటికే వైద్యానికి అందజేసిన మంచి నాయకుడు, ఎప్పుడు ప్రజల క్షేమం కోరే నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కష్టాలను తెలుసుకొని ఖచ్చితంగా ప్రజలకి విద్యని వైద్యాన్ని దగ్గరగా ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, పేద ప్రజలకి వైద్యం అందాలా అనే సదుద్దేశంతో 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చి వాటిల్లో 5 కాలేజీని కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా కాలేజీలు కూడా ప్రారంభ దశలో ఉన్నాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వానికి అవేవి కనపడలేదంట, అసలు కాలేజీలే కట్టలేదని చెప్పారు. తర్వాత మన నాయకులంతా వాళ్ళకి చుక్కలు చూపించారు, ఎక్కడున్నాయో కనిపించేటట్టు అందరికీ చూపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి పేదవాడికి వైద్యం అందాలా, ప్రతి పేదవాడు చదువుకోవాలా అనే మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటే నేను ఒప్పుకోను. ఒకవేళ నేను ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఆ జీవోని రద్దు చేస్తానని చెప్పిన దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడి మీద ఆయన్ని సమర్థిస్తున్న ఏ నాయకుడినైనా సరే మాట్లాడితే ఒక కేసు, ఇంట్లో నుంచి బయటకు వస్తే ఒక కేసు, తప్పుడు కేసులు పెట్టడం, జరిగింది జరగనట్టు, జరిగినవి మనం చేసేవి కూడా వాళ్ళే చేసినట్టు, అట్లాగా అభూత కల్పనలతోటి, నాటకీయ పరిణామాలతోటి అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా ప్రజల యోగక్షేమాలని గాలికి వదిలేసి ఎవరైతే ప్రజలకి మేలు చేశారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని జైల్లో వేసేయడం, ఏదో ఒక స్టోరీ వెళ్ళి జైల్లో వేసేయడం, అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నిటి మీద కోటి సంతకాల సేకరణ తీసుకొని ముఖ్యంగా ప్రధానమైన అజెండా ఏంటంటే విద్యా వైద్యాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కూడా లేకుండా చేసిన ఘనత వాళ్ళది. నాడు నేడు కార్యక్రమంలో ప్రతి ఒక్క వైద్యశాలని చాలా చక్కగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. మన ఇంటి ముందుకే మన అర్బన్ హెల్త్ సెంటర్ వెంకటరావు నగర్లో మనం కడితే కనీస శిలాఫలకాలను కూడా ధ్వంసం చేసి ఆ పేర్లు లేకుండా వాళ్ళు కట్టినట్టు వాళ్ళ పేర్లు వేసుకోవడం. ఇదందరికీ ఎవరి హయాంలో ఆ అర్బన్ హెల్త్ సెంటర్ కట్టారో వెంకటరావు నగర్ ప్రజలందరికీ తెలిసిందే.
ప్రజలు అర్థం చేసుకోవాలా? ఇలాంటి అబద్ధాల చెప్పే ప్రభుత్వాన్ని మీకంటే మేము బాగా చేస్తాం, వాలంటీర్లకు 10,000 మేము ఇస్తాము, మీరు ఇచ్చేది 5,000 కదా, మేము 10,000 ఇస్తాము అనేసి అబద్ధాలు చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రశ్నిస్తామంటారు, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ కనపడ్డు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి భయపెట్టి పరిపాలించడం కరెక్ట్ కాదు. ఇది ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనం అందరం అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. అదేవిధంగా మన మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా అనేక అక్రమ కేసులు పెట్టడం, చేయనివి చేసినట్టు చూపించడం, పనికిమాలిన కేసులన్నీ పెట్టడం, ఇంకా మన నాయకులు చాలామంది మీద పెట్టారు నాతోటి సహా. ఇలాంటి బుడ్డ బెదిరింపులు, బుడ్డ కేసులకు ఎవరు భయపడం. మేమందరం ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం ప్రజల పక్షాన ఉంటాము. ఈ కేసులకి వాటికి భయపడే ప్రసక్తే లేదని తెలియజేస్తూ ఒకసారి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన మద్దతు ఇవ్వాలా? ఈ కోటి సంతకాల సేకరణలో అందరూ ప్రజల్ని భాగస్వామ్యం చేద్దామనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వచ్చారా